బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అడ్డుకునే ప్రయత్నంలో చేసిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మధ్య సవాలు ప్రతిసవాళ్లతో రాజకీయం ఒకసారిగా వేడెక్కింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరోరా భూములపై ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం శివమందిర్ వద్దకు చర్చకు రావాలని షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే కాటిపల్లి సవాల్ విసిరారు. దీంతో కామారెడ్డిలో ఒక్కసారిగా కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వచ్చిన కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి తన అనుచరులతో రాగా అంటూ అక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలు మహేందర్ రెడ్డి కారును రోడ్డుపైన తిరగేసి ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పినట్లయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి బయటకు రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. జిల్లా కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel